Hold me close. Look me dead in my eyes. Till the day that I die. I just wanna feel alive. Let's go. With you, I'm alive. So excited. But it left me lonely. Tried to trust, but it burned me slowly. I didn't know what నేను లాస్ట్ టైం సన్ఫ్లవర్ ఫార్మ్స్ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా, మదర్స్ డే మినీస్ అని చెప్పి ఫోటో షూట్ చేసుకుంటున్నాము మార్కెట్ చేసుకోవడానికి నా ఫోటోగ్రఫీ బిజినెస్ కోసం అని చెప్పి. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ BTS వీడియో అనుకోండి, బిహైండ్ ద సీన్స్, బిట్వీన్ ద సీన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్లీ నాకు కొంచెం గ్రూమింగ్ రిక్వైర్డ్ అనిపించింది. నా హెయిర్ స్టైల్ అండ్ ఆల్ కొంచెం పిక్చర్స్లో అండ్ వీడియోస్లో కొంచెం బెటర్గా కనిపిస్తుంది, గ్రూమ్డ్గా ఉంటాను అని చెప్పి వి బీన్ టు అ సలాన్. అక్కడి నుంచి టు బై సమ్ ఎసెన్షియల్స్ టాయిలెటరీకి వెళ్ళాం. Yes, I'm getting this. Decoration చేద్దాం ఇక్కడ. ఓకే, are you ready? Are you ready for the decoration? సో సలాన్ తర్వాత డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి వి బీన్ టు అ పార్క్. ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉంది, సో అక్కడే తీసుకుందాము షూట్ అని చెప్పి అక్కడికి వచ్చాం. బట్ అనుకున్నట్టు అవ్వలేదు ఆ రోజు. యాక్చువల్లీ ఆ రోజు ప్లాన్ ఏముండిందంటే మదర్స్ డే స్టైల్ ఫోటోషూట్ ఏదైతే అనుకున్నామో అది చేసేసుకుందాం, అయిపోయిన తర్వాత టైం ఉంటే విల్ టేక్ సమ్ వీడియోస్ అన్నట్టు అనుకున్నాం అనమాట. బట్ ఫోటోషూట్ అయితే కాలేదు. అందుకనే నెక్స్ట్ డే సన్ఫ్లవర్ ఫార్మ్స్కి వెళ్ళి అక్కడ కూడా మాకు ఫోటోషూట్కి ప్లేస్ దొరకకపోతే వి బీన్ టు అ డిఫరెంట్ ప్లేస్ అని చెప్పాను కదా. ఆ ఫోటోషూట్లో ఉన్న ఫొటోస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడొచ్చు, లేదంటే లాస్ట్లో ఒక 2-3 పిక్చర్స్ అనుకుంటా ప్లేస్ చేస్తా ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. I just wanna feel alive. Two, three. Butterfly, butterfly, come back down softly and gently to the ground. నా ప్లేస్ ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది. ఇక మేము ఆడుకుంటున్నాము. ఇక్కడ అమ్మ నాకు డెకరేట్ చేస్తుంది, కానీ నేను చెప్పిన చేస్తానా, కానీ ఇప్పుడు నేను చెప్పిన చేయట్లేను. అక్కడ ఏం జరిగిందో అన్హా మాటలోనే మీరు విన్నారు కదా. అన్హాకి ఫోటోషూట్కి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. అడిగింది అమ్మ ఆడుకుందామని చెప్పి. ఇప్పటి వరకు డెకర్ చేసింది, సెటప్ చేసింది అంతా వి లెఫ్ట్ ఎవ్రీథింగ్ అవుట్ అండ్ ఆడుకున్నాం అన్హాతో. వీ హ్యాడ్ సమ్ గుడ్ మూమెంట్స్ స్పెండ్ టుగెదర్ బిఫోర్ మదర్స్ డే అని అనిపించింది. ఐఎమ్ హ్యాపీ దట్ షీ ఈజ్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్, బట్ ఇలానే అన్హా పుట్టిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అన్హా అన్నట్టు అనిపించింది ఒక పాయింట్లో. ఐ మీన్ నేను యూఎస్కి రావడం, మాస్టర్స్ చేయడం, మా హస్బెండ్ని కలవడం, ఇవన్నీ కూడా అన్హా కోసం ఏమో అని అనిపించింది. సో దట్ ఈస్ వేర్ ఐ స్టెప్డ్ అవుట్. I wanted to spend some time with her. That is where I took some career break as well. Till I found her. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఐ మీన్ చైల్డ్హుడ్ ఎంత మిస్ అవుతాం మనం అని. బట్ అన్హా చూస్తే ఐ ఫీల్ రీయాక్టివేటెడ్. నా చైల్డ్హుడ్ మళ్ళీ బ్యాక్ వచ్చింది అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటా, అరే బ్రేక్ తీసుకున్నా ఐ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ మై వర్క్, ఐ గేవ్ అప్ ఆన్ మై డ్రీమ్స్ అని అనిపిస్తుంది. బట్ అగైన్ వెన్ ఐ సీ హర్, డ్రీమ్ ఏంటి, తినే నీ డ్రీమ్, షీ ఈజ్ మై డ్రీమ్, షీ ఈజ్ వాట్ ఐఎమ్ హియర్ ఫర్, పర్పస్ ఆఫ్ మై లైఫ్, షీ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఈ టైం మళ్ళీ రాదు. షీల్ గ్రో అప్, షీల్ చేస్ హర్ డ్రీమ్స్, షీల్ నాట్ బీ విత్ మీ. ఐ మీన్ ఐ ఫీల్ సో ఎమోషనల్ ఇది చెప్తుంటే కూడా. ఎనీవేస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెండ్ హర్ ఎనీవేర్ అంటిల్ షీ వాంట్స్ టు గో.
It's really so early to think about all of those things though. కెమెరా వైపు చూడరా రే. I have quality time with Anha. That is what I'll cherish for my lifetime. I'm a mess. There was nothing about that love that made sense. I was stressed. నా హస్బెండ్తో కూడా చాలాసార్లు అంటూ ఉంటాయి ఈ విషయాన్ని. అన్హా అని ఒక క్రీచర్ని మనం వరల్డ్లోకి తీసుకురావడానికే వి మెట్ అని. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అన్హా. I know these days juggling between your work and kids becoming so hard. కానీ మదర్ అంటే ఇలానే ఉంటుందేమో. I know every mother is like me. Happy Mother's Day to you all.